హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే చికెన్ హలీం ఇంట్లో ఉన్న వాటితో ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఇంకొక బౌల్లో ఫస్ట్ గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత 2 స్పూన్ల వరకు కందిపప్పు, శనగపప్పు, ఓట్స్, ఇంకా పుట్నాల పప్పు, నువ్వులు, పెసరపప్పు ఇవన్నీ 2 స్పూన్స్ తీసుకున్నాను. గోధుమ రవ్వ ఒక్కటి కొంచెం క్వాంటిటీ డబుల్. ఇవన్నీ వాటర్లో వాష్ చేసిన వరకు ఇవి మంచిగా ఒకసారి వాష్ చేసిన తర్వాత ఒక నువ్వులు, ఇంకొక స్పూను మినప్పప్పు ఇవి యాడ్ చేసేసుకొని మనం ఒక మినిమం 4 అవర్స్ అయితే తప్పకుండా సోక్ చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మనం ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ గురించి అయితే ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేయాలి. సిమ్ టు మీడియమే పెట్టాలి, ఎందుకంటే మాడిపోకుండా. మనం నార్మల్గా ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకుంటామో అలాగే. సో ఇలా ఫస్ట్ అయితే దీన్ని డైరెక్ట్గా ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను చికెన్ అయితే బోన్లెస్ తీసుకోవాలి కంపల్సరీ. ఈ చికెన్ని మంచిగా లెమన్ ఇంకా వాటర్ యాడ్ చేసేసి చూసారు కదా, ఒక ½ అన్ అవర్ వరకు అయితే అలా సోక్ చేసి పెట్టేశాను. దాని తర్వాత మనం 4 అవర్స్ తర్వాత ఈ పప్పులన్నీ ఫిల్టర్ చేసేసి వాటర్ వడగట్టేసి మిక్సీ అయితే చేసేసుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ పల్సెస్ పౌడర్ ఏంటంటే మరీ స్మూత్గా ఉండొద్దు, మరీ బరకగా ఉండొద్దు. కొద్దిగా చూసారు కదా, మరీ స్మూత్గా అయితే అస్సలు ఉండొద్దు. మనకి చేది కొంచెం తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో అదైతే చూసేసుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇవి సపరేట్ బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకుందాం. ఇంకా అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని నేను ఇంకా కాజు బాదాం అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా సపరేట్ బౌల్లో తీసేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే మనం చికెన్ రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ చికెన్కి అయితే ఆల్రెడీ ఉన్న నెయ్యిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని దాంట్లో 2 చెక్క, 4 ఇలాచీలు, 5 మిరియాలు, కొద్దిగా షాజీరా, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టాం కదా, అది చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకా ఆనియన్స్ ఏం వేయట్లేను, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఎలాగో వేస్తున్నాం కాబట్టి. దాంట్లోకి ఇక్కడ నేను రోస్ట్ చేసిన జీలకర్ర పౌడర్ని, కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా వేసి యాడ్ చేశాను. దాని తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో గుప్పెడు తీసేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. ఇక్కడైతే పెరుగు అయితే మనము మంచిగా మీగడున్న పెరుగు తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే నేను ఇంకా మసాలాలు కొద్దిగా గరం మసాలా, కొరియాండర్ పౌడర్ కూడా వేసాను. మళ్ళీ ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఎలాగో వేస్తాము, ఎక్కువ మసాలా కూడా అంత బాగోదు. చూసారు కదా, ఇక్కడ పెరుగు మనం ఇలా గడ్డ పెరుగు, మీగడ పెరుగు యాడ్ చేసేసుకొని తొందరగా కలిపేసేసుకో. ఇలా ఒక్కసారి కలిపేసిన తర్వాత వేడి నీళ్ళు నేనైతే యాడ్ చేస్తున్నాను. చల్లవి కాకుండా ఇలా వేడి నీళ్ళు ప్రిఫర్ చేసేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము విజిల్ పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టాం కదా, దాంట్లో కొన్ని తీసేసుకొని కొద్దిగా పెరుగు యాడ్ చేసి మిక్సీలో ఇలా మిక్సీ చేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చాక ఇలా పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత చూసారు కదా, ఒక 10 విజిల్స్ తర్వాత చికెన్ అయితే ఇలా మనకు మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంకా ఏదైనా ఉంది అని అనుకుంటే ఇలా పప్పు గుత్తితో అయితే కంప్లీట్గా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు హలీం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇదైతే మనం మందం ఉన్న గిన్నెలో చేస్తేనే చేయడానికి చాలా సులువుగా అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ అయితే మనం పప్పులదంతా మిక్సీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవాలి. దానికి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని ఉండలు ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. మీడియమే పెట్టాలి ఎప్పుడైనా సరే. ఇలా పెట్టిన తర్వాత మనకు జావలాగా వచ్చిన తర్వాతే మనము అప్పటి వరకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది మనకి జావలా అయ్యేంత వరకు. చూసారు కదా, ఇలా హాఫ్ అయిపోయింది మనకి కన్సిస్టెన్సీ అనేది. దాని తర్వాత మనం చికెన్ది కూడా ఇక్కడ గ్రేవీ మొత్తం వేసేసేయాలి. ఇంకా మనం ఇది వేసామంటే కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి. ఎవ్రీ 10-15 మినిట్స్ వరకు అయితే మీడియం పెట్టి, లేకపోతే సిమ్ టు మీడియంలో పెడుతూనే ఉండాలి. హైలో అస్సలు పెడితే మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం ఫస్ట్ టైం చేస్తున్నామంటే కొంచెం
జాగ్రత్తగా చేస్తేనే బెటర్, ఎందుకంటే కొంచెం అడుగంటినా కూడా టేస్ట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మనం ముందు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసాం కదా, అది యాడ్ చేసేసుకున్నాను. అది యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది. ఇంకా హలీం చేయడానికి టైం ప్రాసెస్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్, చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా మళ్ళీ 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి ఎంత యాడ్ చేస్తే హలీంకి అంత టేస్ట్ ఉంటుంది. సో మీరు నెయ్యి చూస్ చేసుకోవడం మాత్రం మంచి నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి చేసుకోండి. ఇంకా మళ్ళీ 15 మినిట్స్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. ఇలా కంప్లీట్ ప్రాసెస్ అయితే 40 to 45 మినిట్స్ వరకు పడుతుంది. నేను చేసే ఈ క్వాంటిటీ అయితే మ్యాక్సిమం 6 to 7 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. సో చూసారు కదా, మనం కన్సిస్టెన్సీ మరీ థిక్ అయితే అస్సలు ఉండొద్దు హలీమ్. ఇంకా ఇది మొత్తం మనకి హాఫ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ నేను కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసేసుకొని కలుపుతూనే ఉన్నాను. ఈ రెసిపీ అయితే నాలా బిగినర్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే హలీం చేయడం అంటే చాలా పెద్ద పని అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ టాస్క్ అయితే ఈ కలపడమేనే నాకు అనిపించింది. చూసారు కదా, ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసి మళ్ళీ కలిపేసేసాను. ఇంకా దాని తర్వాత మనకు చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది పై వరకు ఉండే ఆల్మోస్ట్ సగానికి చాలా తగ్గిపోయింది. అలా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్కి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఒక 15 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత మనకి హలీం అనేది రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, ఒక 45 మినిట్స్ వరకు అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది మనకి. కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంతోనే చేస్తున్నాం. స్పెషల్గా అయితే నేను ఇంకేమీ యాడ్ చేయలేదు, ఎలాంటివి కూడా. సో చూసారు కదా, మనకు ఆల్రెడీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇంక ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ మీరు కావాలంటే రోజ్ వాటర్ కానీ రోజ్ పెటల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి ఇంకా దింపేసాను నేను. ఈజీగా అనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ఎవరైనా చేసేలాగే చూపించాను. ఇంకా ఇప్పుడు హాట్ హలీంని మంచిగా నెయ్యితో సర్వ్ చేసేసుకొని తినొచ్చు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇదైతే అస్సలు లూజ్గా రాలేదు, థిక్గా రాలేదు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ చేసేటప్పుడు స్మెల్లే అసలు ఎంత బాగుందంటే, ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఇంట్లోనే కాబట్టి హాయిగా తినొచ్చు. అండ్ హలీం ఈ రంజాన్ అనే కాదు, చాలా హెల్దీ, పిల్లలకు కూడా చాలా హెల్దీ. పిల్లలకు పెడుతున్నారు అంటే కొంచెం మసాలా తగ్గించండి. నేనైతే మ్యాక్సిమం చాలా తక్కువ మసాలా యూజ్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.